హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం అండ్ ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. సో ఈరోజు వచ్చేసి సాటర్డే మేము ఏం చేసాము, ఎక్కడికి వెళ్ళాము, ఇదంతా కూడా షేర్ చేస్తా. సో ఫస్ట్ అయితే పొద్దున్న లేచాక పిల్లలకి సుప్రభాతం పెట్టుకొని పిల్లలకి మిల్క్ పెట్టా అనమాట, కార్న్ఫ్లెక్స్ ఇద్దామని. అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని చియా సీడ్స్ అండ్ తీరా వేసి నానబెడుతున్నాను. సో వేడి చేయకుండా అండ్ సమ్మర్లో కూడా చాలా మంచిది. సో మార్నింగే నానబెడితే ఈవినింగ్ తాగడానికి కొంచెం బాగుంటుందని చెప్పి ఒక మినిమం 6 hours అన్నా నానబెట్టాలి. ముందు రోజు నైట్ నానబెట్టడం మర్చిపోయాను. అండ్ ఇక్కడ పాలు కూడా ప్రిపేర్ అయిపోయినాయి. సో ఈ కార్న్ఫ్లెక్స్ ఇదంతా నార్మల్గా కింద గార్డెన్కి వెళ్ళాక అలవాటు అయింది తినడం. ఇంకా అందుకని ఆ రోజు బ్రేక్ఫాస్ట్ అప్పటికి లేట్ అయింది లేవడం. ఇంకా అందుకని చెప్పి ఇంకా అది ఇచ్చేస్తున్నాను అనమాట. సో పాలు కూడా కాగిపోయాయి అండ్ మాకు కూడా ఇంకా పిల్లలకి కలిపి ఎగ్స్ అయితే బాయిల్కి పెట్టేస్తున్నాను. అండ్ మిల్క్ వచ్చేసి పిల్లలకి ఎలా ఇస్తున్నారు, ఎవ్రీడే సపరేట్గా తాగరా అని అడుగుతున్నారు. మా పిల్లలు ఇద్దరూ సపరేట్గా తాగట్లేదండి. పాలు ఎప్పుడైతే ఇద్దరికి మాన్పించేసానో, దక్షిత్కి అషికి అంటే ఫీడింగ్ అనమాట, అవి మాన్పించేశాక సపరేట్గా వాళ్ళు పాలు తాగడానికి అస్సలు ఇష్టపడట్లేదు. ఎన్ని రకాలుగా ట్రై చేసినా, నేనైతే షుగర్ వేసి మాత్రం ఎప్పుడు ట్రై చేయలేదు, అది మంచిది కాదు అని చెప్పి పాలల్లోనే బెల్లం పౌడరు లేదంటే అలా ట్రై చేశాను. కానీ గ్లాస్లో ఇచ్చిన ఎందులో ఇచ్చినా తాగట్లేదు. సో ఇలా ఎప్పుడైనా ఓట్స్ వాటిల్లో అండ్ స్మూతీస్లో అలా ఇస్తా అనమాట మిల్క్. అది తప్ప ఇంకా ఎవ్రీడే అయితే తాగడం అలాంటిది ఉండదు. బట్ మోస్ట్లీ జ్యూస్ కానీ ఇలా ఓట్స్లో కానీ వెళ్ళినప్పుడు మిల్క్ ఇస్తాను. అండ్ యోగర్ట్ మాత్రం ఖచ్చితంగా ఇస్తాను దాని రీప్లేస్మెంట్ లాగా. ఇందులో అయితే నేను ఎలాంటి షుగర్ కానీ బెల్లం కానీ ఏమీ వేయనండి. సో మోస్ట్లీ అలా ఇవ్వడానికే ట్రై చేస్తాను. అషి అలానే తినేస్తుంది, ఎందుకంటే వాళ్ళ కిండర్ గార్డెన్లో కూడా అలానే అలవాటు. మిల్క్లో ఏమీ యాడ్ చేయరు, జస్ట్ డైరెక్ట్ కార్న్ఫ్లెక్స్ ఓట్స్ పచ్చిగా వేసుకొని తినేస్తారు అంతే. సో అలానే నేను కూడా మోస్ట్లీ ఫస్ట్ నుంచి అంతే అలవాటు చేశాను. ఎప్పుడైనా వేసిన డ్రై డేట్స్ పౌడర్ వేస్తాను. బట్ మొన్న ఇండియా నుంచి తెచ్చుకుంటే అయిపోయిందనమాట. ఇంకా అందుకని నార్మల్గా ఇచ్చేస్తాను. స్వీట్నర్స్ అయితే అసలు నేను ఏమీ యాడ్ చేయను. సో ఇక్కడ ఇద్దరు కూర్చొని బ్రేక్ఫాస్ట్ అయితే తింటున్నారు. అండ్ మేము కూడా ఆల్మోస్ట్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసాము. అండ్ ఇక్కడ టీవీ పైన ఒక చిన్న మోడిఫికేషన్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ వాల్ అంతా చాలా ఎంటీగా ఉంది. అండ్ నాకు టీవీ పైన ఏదన్నా ఉండడం ఇష్టం అనమాట. బట్ మాది కొంచెం ఎక్స్పెన్సివ్ అండ్ పెద్ద టీవీ కదా, మా హస్బెండ్కి కొంచెం భయం. సో ఇన్ని రోజులు ఏం పెడదాం అని ఆలోచిస్తూ వదిలేశాను. బట్ ఫైనల్లీ ఇంకా పెట్టాలి అని డిసైడ్ అయ్యాను. ఇంకా ఐకియా నుంచి ఐకియాలో దొరుకుతుందనమాట ఈ ర్యాక్. 2 ర్యాక్స్ ఉంటాయి. సో అరౌండ్ 120 ఎంతో వస్తుంది అనుకుంటా సైజు, 120 centimeters ఎంతో. సో ఫైనల్లీ దాన్ని వెయ్యాలి అని డిసైడ్ అయిపోయాము. సింగిల్ కాకుండా 2 కలిపి వేసామన్నమాట. సో దాని మీద ఏం పెట్టాలి ఏంటి అని అయితే ప్లాన్ లేదు. బట్ నా దగ్గర ఉన్న కొన్ని డెకోర్ అండ్ బయటికి వెళ్తాము ఈరోజు షాపింగ్కి. సో అలా వెళ్ళి ఏమన్నా పెట్టాలి, ఆ వాల్ని కంప్లీట్ చేయాలి అని నాకు ఎప్పటి నుంచో ఉంది. సో ఫైనల్లీ ఈరోజు డిసైడ్ అయ్యాను. అండ్ మా హస్బెండ్ ఆ పనిలో ఉన్నారు. అండ్ ఇక్కడ పిల్లలకి వచ్చేసి నేను ఐ థింక్ ఇది ఫస్ట్ క్రైలో తీసుకున్నాను, మరి ఎక్కడ తీసుకున్నానో గుర్తులేదు. చాలా లాంగ్ బ్యాక్ తెచ్చా అనమాట. సో ఇలా డిఫరెంట్ కలర్డ్ బుక్స్ ఉంటాయి. సెట్ ఆఫ్ 12 ఎన్నో వస్తాయి. ఇందులో ఫ్రూట్స్, యానిమల్స్, ట్రాన్స్పోర్టేషన్, రోబోట్ అన్నీ ఉంటాయి అనమాట. సో చాలా బాగుంటుంది కలరింగ్ యాక్టివిటీకి. సో మేము ఏదో తీస్తుంటే దొరికింది. పిల్లలకి కలర్ బుక్స్ నా దగ్గర చాలా ఉంటాయి అండి, కానీ చాలా రేర్గా ఇస్తాను, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కిండర్ గార్డెన్లో ఆ పని చేసి వస్తారు. అండ్ ఇక్కడ ఇద్దరు కొట్టుకుంటారనమాట. ఇద్దరికి సెట్ ఆఫ్ 2 పెన్సిల్ సెట్స్ ఉంటాయి. బట్ స్టిల్ వాడివి కూడా దీనికే కావాలి, లేదా దీనివి కూడా వాడికే కావాలని కొట్టుకొని ఇచ్చేసి చింపేస్తూ ఉంటారనమాట. అందుకని ఓకే అషి కొంచెం ఇంకా టైం రావాలి, వాళ్ళకి ఇంకా కొంచెం తెలియాలి అని ఇంక ఇవన్నీ దాచిపెట్టాను. ఫైనల్లీ ఇంకా నేను ఏదో వెతుకుతుంటే ఈ బుక్ కనిపించింది, వాడికి తీసి ఇంక ఇద్దరు పంచుకుంటున్నారు. సో పంచిపెట్టినా సరే ఇద్దరు కొట్టుకుంటున్నారు అనమాట. సో ఇక్కడ కలరింగ్ యాక్టివిటీ స్టార్ట్ చేసింది అషి. ఇంకిద్దరు చెరుకొకటి కలరింగ్ వేశారు. ఇంకా కాసేపు ఇచ్చేసాను, ఎందుకంటే ఇంక తీసాక ఇవ్వకపోతే వాళ్ళు అసలు పొరపాటును కూడా ఊరుకోరు. ఇంకిద్దరు కొట్టుకోవడం స్టార్ట్ చేశాక ఇంకా వాళ్ళిద్దరి నుంచి తీసేసాను. అండ్ ఈ కలరింగ్ యాక్టివిటీ భలే ఉంటుంది. బట్ ఈ టైంలోనే చాలా కేర్ఫుల్గా కూడా ఉండాలి, వాల్స్ మీద ఎక్కడ రాసేస్తారు అని. నేను ఇచ్చి కొంచెం టైంలో మొత్తం అన్నీ తీసి జాగ్రత్తగా లోపల పెట్టేస్తాను.
వాల్స్ పాడు చేసేస్తారని భయం. అండ్ ఇక్కడ మా హస్బెండ్ ఇంకా చేస్తున్నారనమాట. అండ్ మాకొచ్చేసి ఇంకా స్మూతీ ప్రిపేర్ చేస్తున్నాను. అవకాడో అండ్ బనానా స్మూతీ అనమాట. చాలామంది స్మూతీ రెసిపీస్ పెట్టండి అని అడుగుతున్నారు. ఈ మధ్య అంత రెగ్యులర్గా స్మూతీ తీసుకోవట్లేదండి. ఇదివరకు బ్రేక్ఫాస్ట్ అదే తీసుకునేదాన్ని. బట్ ఇప్పుడు డిఫరెంట్గా తీసుకుంటున్నాను కదా, మీరు చూస్తున్నారు బ్లాగ్స్లో. అందుకనే స్మూతీ రెసిపీస్ ఎక్కువ షేర్ చేయట్లే. బట్ ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా షేర్ చేస్తాను. మాకు కూడా ఏదో ఒకటి చల్లగా తాగాలి అని అనిపిస్తూ ఉంటుంది కదా. అండ్ నేను స్మూతీస్ ఎప్పుడు చేసినా ఎంప్టీగా ఓన్లీ ఫ్రూట్స్ ఒక్కటే వేసి అయితే చేయనండి. కొంచెం మిల్క్, వాటర్ ఎక్కువ వేసుకుంటా. అట్ ద సేమ్ టైం నట్స్ అన్నీ వేసుకుంటా. నాకు డైలీ బేసిస్ మీద కొన్ని సెట్ ఆఫ్ నట్స్ ఉంటాయి. సో అవన్నీ ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో తీసుకుంటాం. ఏదైనా ఇలా స్మూతీలోనో, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోనో, ఓట్స్లోనో, లేకపోతే ఈవినింగ్ కానీ ఖాళీ కూర్చున్నప్పుడు ఏదో ఒకలాగా నట్స్ అన్నీ తీసుకోవడానికి ట్రై చేస్తున్నా. అదే మనకు కొంచెం హెల్ప్ చేస్తుంది అన్ని విధాలుగా మనం తినే ఫుడ్స్లో. సో మిల్క్ షేక్స్ అయినా, స్మూతీస్ అయినా, వాట్ ఎవర్ వేటిలో అయినా సరే ఖచ్చితంగా వేసుకుంటాను. అండ్ ఫైనలీ నేను స్మూతీ అంతా ప్రిపేర్ చేసేలోపు మా హస్బెండ్ అయితే ర్యాక్ కంప్లీట్ చేసేసారు వేయడం. అండ్ ఇక్కడ స్మూతీస్ కూడా సర్వ్ చేసుకుంటున్నాను మా హస్బెండ్కి, నాకు. బట్ అఫ్ కోర్స్ పిల్లలే ఎక్కువ తాగారు నాకన్నా. వాళ్ళకి చాలా ఇష్టమైంది అనమాట ఈ రీసెంట్ టైమ్స్లో. మేము జస్ట్ సలాడ్ ఒకటి బ్రేక్ఫాస్ట్ లాగా తీసేసుకున్నాము. ఈ మధ్య ఈ సలాడ్ కూడా ఎక్కువ తీసుకుంటున్నాము. సో దట్ ఆ వెజ్జెస్ అవి కొంచెం ఎక్కువ వెళ్తాయి కదా. సో డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉన్నాం అనమాట, ఒకటే బ్రేక్ఫాస్ట్ కాకుండా. అండ్ ఇడ్లీ, దోశ ఇవన్నీ కొంచెం పక్కన పెట్టేసాము కొన్ని డేస్. సో జస్ట్ సింపుల్గా సలాడ్ అండ్ ఒక స్మూతీ అనమాట. ఈరోజు మధ్యాహ్నం లంచ్ కూడా ఎర్లీగానే ప్రిపేర్ చేసేస్తున్నాను, ఎందుకంటే బయటికి వెళ్ళే ప్రోగ్రామ్ అందే. అండ్ ఈ సాటర్డే చాలా పనులే పెట్టుకున్నాం అనమాట. ఈ బాల్కనీ క్లీనింగ్, ఇంట్లో కొంచెం డెకార్, ఇదంతా కూడా. సో ఇక్కడైతే నేను కొంచెం పెరుగులోకి పసుపు అండ్ ఉప్పు వేసుకొని మజ్జిగ చారు ప్రిపేర్ చేస్తున్నాను. బేసిక్గా రెసిపీ సింపుల్గా వెళ్దామని అనుకున్నాం. సో ఇందులోనే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని కలిపి పక్కన పెట్టుకున్నా. సో పోపులో కొంచెం ఆయిల్, వెల్లుల్లి, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అండ్ ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు అనమాట. బేసిక్గా ఇందులోనే పచ్చిమిర్చి అండ్ అల్లం కొంచెం మిక్సీ పట్టి లేదా గ్రేట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. బట్ పిల్లలు కూడా తింటారు కాబట్టి నేను స్పైస్ అది ఎక్కువ యాడ్ చేయలేదు. అండ్ ఆనియన్ కూడా ఒకటి కంప్లీట్గా వేసుకుంటాను. అది చాప్ చేసుకొని కొంచెం పిసికి వేయండి, అప్పుడు ఆ ఆనియన్ ఫ్లేవర్ అంతా బాగా దిగుతుంది అనమాట. సో ఫైనల్లీ కొంచెం కొత్తిమీర, అంతే. సో అన్నీ యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకున్నాను. సో ఎక్కువ స్పైస్ లేకుండా పిల్లల కోసం ప్రిపేర్ చేశాను కాబట్టి. లేదంటే వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. అండ్ ముద్దపప్పు కూడా ప్రిపేర్ చేసేసాను. సో ఈరోజు ఎందుకో కొంచెం సింపుల్గా హెల్దీగా వెళ్ళాలనిపించింది. ఇంక ఇలా ప్రిపేర్ చేశాను. ఇంకా రైస్ కూడా పెట్టేశాను. అండ్ పక్కన ఇదే చూపిస్తున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ బాల్కనీ అంతా క్లీన్ చేస్తున్నాను అనమాట. మట్టి అది ఫిల్ చేద్దాం అనుకుంటున్నాం. పాట్స్ అవి పెట్టాను కదా. సో ఇక్కడ మీరు ఏం మట్టి యూజ్ చేస్తారని అడిగారు కదా. ఇది నేను ఈ పర్టికులర్ సాయిల్ కాఫ్లాండ్ నుంచి తెచ్చుకుంటాను. అండ్ కంపోస్ట్ కూడా అక్కడే దొరుకుతుంది ఈజీగా. మనకి ఈ రెండు మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట. ఇంకా పాట్స్ అవి కొంచెం స్లోగా తీసుకొస్తున్నా బయటకు వెళ్ళినప్పుడల్లా కనిపించినప్పుడు. ఎందుకంటే టమాటోస్ ఇవన్నీ పెట్టాను కదా, మిర్చి అవన్నీ. సో షిఫ్ట్ చేయాలన్నమాట. ఈలోపు ఆ మట్టంతా కలిపి రెడీగా పెట్టేసుకుంటే కొంచెం ఏప్రిల్ ఎండ్కి అలాగా ఇంకా సమ్మర్ ప్రాపర్గా ఇంకా క్లైమేట్ డౌన్ అవ్వకుండా స్టార్ట్ అవుతుంది కదా, ఇంక అప్పుడు షిఫ్ట్ చేసేద్దాము డిఫరెంట్ పాట్స్లోకి అన్నట్టు అంతా రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే కమింగ్ లాంగ్ వీకెండ్ వస్తుంది కదా, ఈస్టర్ బ్రేక్ లాగా. సో అప్పుడు వెకేషన్ ప్లాన్ చేసాం అనమాట. ఇంకా ఆ టైంలో కుదరలే అని ఇంకా ముందే చేసుకుంటున్నాం అన్నీ. అండ్ అలా కొంచెం గార్డెన్ వర్క్ కూడా ఫినిష్ అయిపోయింది. సో ప్లీజ్ డోంట్ కమెంట్ అండి, గ్లౌజులు వేసుకోవచ్చు కదా అని. నాకు బేసిక్గా హ్యాండ్తో చేస్తేనే ఇష్టము. నేను ఎప్పుడూ గార్డెనింగ్ అలానే చేస్తాను, నాకు అలానే నచ్చుతుంది మోస్ట్లీ. అండ్ ఇక్కడ మేము బయట గార్డెనింగ్ చేస్తున్నాం కదా. సో ఈ లోపు ఇద్దరు కలిసి ఈ టాయ్స్ అన్నీ చూసారా. మేము ఒక సెకండ్ కనిపించలేదంటే మంచిగా ఇలా ఒక్కొక్కసారి చాలా మెస్సీ చేస్తారు. పనులు ఎక్కువ ఉన్నప్పుడే పిల్లలు కూడా ఇలాంటివన్నీ చేస్తారు.
వాడు తెచ్చి కింద పడేస్తే అషి మొత్తం వాటితో పుష్ చేసి మొత్తం మెస్సీ చేసిందనమాట. ఇంకా వాళ్ళిద్దరిని ఆఫ్ రామింగ్ చేయండి, ఇంకా వాళ్ళిద్దరూ చేయించి ఇంకా స్నానాలు చేసి రెడీ అయిపోయాము. సో పిల్లలతో ఇలా ఉంటుంది ఒక్కొక్కసారి. అండ్ పిల్లలకి పెట్టేసి ఇంక మేము కూడా లంచ్ చేసేస్తున్నాము. బయటికి మోస్ట్లీ లంచ్ చేసాకే వెళ్తామండి, ఎందుకంటే మేము బయట తినగలిగినా పిల్లలు బయట తినరు. ఇంకా మంచిగా ఏమంటారు ఇండియా నుంచి వచ్చిన చికెన్ ప్రాన్ పికిల్స్ అవి ఉంటాయి కదా, ఐ థింక్ అది మాగాయి అనుకుంటా పప్పులోకి. సో మంచిగా పప్పు, ఆవకాయ అండ్ మజ్జిగ చారు వేసుకొని మా హస్బెండ్ అదే అంటున్నారు, యమ్మీ ఫుడ్, అసలు ఇంతకు మించి ఏం అవసరం పడతాయి అని అంటున్నారు అనమాట. నడు నడు అషిమా హాయ్ చెప్పు. బాయ్ కదా, హాయ్. దక్షిత్ హాయ్ చెప్పు. బాయ్ బాయ్ హాయ్ బాయ్. సో మేమైతే స్టార్ట్ అయ్యాము. యాక్చువల్లీ ఇప్పుడు ఒక చిన్న పని ఉందన్నమాట బయట, అక్కడి నుంచి మాల్కి వెళ్దాం అనుకున్నా, కొంచెం షాపింగ్ పని ఉంది. అండ్ ఈరోజు అయితే ఎండ టూ మచ్ ఉంది, 17 degrees ఏమో ఉంది, 25 వరకు ఏమో వెళ్తుందంట ఈరోజు. ఇంకా అందుకే అందరం సమ్మర్ వేర్ వేసుకున్నాం. నేను జంప్ సూట్ వేసుకున్నాను అండ్ పిల్లలకి కూడా అంతే. అండ్ ఈరోజు ఆ పని అయ్యాక మాల్కి వెళ్ళి మాల్లో కొంచెం షాపింగ్ అది ఉందన్నమాట. సో మేము ఒక ట్రిప్కి వెళ్తున్నాము, ఎక్కడికి ఏంటనేది కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేస్తా. సో దాని రిలేటెడ్ అండ్ కొంచెం షాపింగ్ ఉంది, అవన్నీ చేసుకుందాం అనుకున్నాం. అండ్ మేము మాల్కి వెళ్ళి కూడా చాలా రోజులు అయింది మా ఫ్యామిలీగా. సో ఎస్, బ్లాగ్ అయితే చూడండి, స్టే ట్యూన్. రివర్స్లో పెట్టుకున్నాం, సరిగ్గా పెట్టుకో, ఇలా తిప్పు తిప్పు తిప్పు. అండ్ అషికి మధ్య కార్ ఎక్కంగానే ఇలా గాగుల్స్ పెట్టుకోవాలి, ఇవన్నీ బాగా తెలుస్తున్నాయి. మనం మర్చిపోయినా దాని సీట్లో ఆపోజిట్లో ఒక బ్యాగ్లా ఉంటుంది అనమాట, అందులో ఉంటే తీసి ఇమ్మని అడుగుతుంది. వాళ్ళ అన్నయ్య అది ఇన్స్టెంట్గా పెట్టేసుకుంటున్నారు అంతే తీసుకొని ఇద్దరు. అండ్ ఒక్కొక్కసారి మార్చుకుంటూ ఉంటారు. అసలు కార్లో బాగానే ఉంటారు, స్పేస్ ఉండదు కదా కొట్టుకోవడానికి మధ్యలో, బట్ అన్నీ బాగానే షేర్ చేసుకుంటారు. ఐస్ క్రీమ్ షేర్ చేసుకుంటారు, అదిగోండి పక్కన కార్ సీట్స్కి అంతా పూస్తారనమాట మంచిగా. సో దాని టైం అయితే అయ్యింది, మార్నింగ్ పడుకోలేదు. సో ఇంకా అలా మోస్ట్లీ నిద్రపోతుంది. మేము ఇంకైతే బయటికి వెళ్ళాము ఒక చిన్న పని ఉండి. అండ్ సమ్మర్ లాగా ఉన్నప్పుడు అయ్యి బాబోయ్ ఎంత వేడిగా ఉందో అనిపిస్తుంది, వింటర్ ఉన్నప్పుడు కొంచెం వేడి ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఏంటో మనం అసలు నాకు అర్థం కాదు. అండ్ ఇక్కడైతే అషి పడుకుని పోయింది, ఇంకా అందుకని స్టాలర్లో వేసి ఇంకా మేమైతే బయటికి వెళ్ళాం. అండ్ ఇక్కడి నుంచి మేము మాల్కి వచ్చేసామన్నమాట డైరెక్ట్గా. అండ్ మేము ఉండేది కొంచెం సిటీలానే ఉంటుందండి. సో సిటీ సెంటర్ మాకు కొంచెం వాకబుల్లోనే ఉంటుంది, బట్ బయట నుంచి అటు వెళ్ళిపోయాము. ఆ రోజు ఎందుకు నాకు మార్నింగ్ నుంచి చాలా కాళ్ళ నొప్పులుగా అనిపించాయి. ఇంకా అందుకని సరే కార్ వేసుకుని అటు నుంచి అటు వెళ్ళిపోదాం అన్నట్టు పార్క్ చేసి ఇంక ఫస్ట్ అయితే ఇలా ఇంట్లో కొంచెం కావాల్సి వస్తే స్టఫ్ కోసం తిరుగుతున్నాను. పార్టీస్ అయిపోయిందా? బాగున్నాయి కదా, ఏం తాగడానికి బాగుంటుంది? మజ్జిగ తాగడానికి బాగుంటుంది. ఇది తీసుకుని వద్దా, బాగుందా? దక్షిత్ దక్షిత్ బాగున్నా? అండ్ అషి అయితే ఇంకా అది కావాలి ఇది కావాలని అడిగే స్టేజ్కి రాలేదు, కానీ దక్షిత్కి మాత్రం మేము బయటికి తీసుకెళ్తే పక్కా ఎన్నిసార్లు బయటకు వెళ్తే అన్నిసార్లు కొత్త టాయ్ కొని తీసుకురావాల్సిందే. వాడికి కాంప్రమైజ్ అవ్వడనమాట. ఇంక మేము కూడా ఓకేలే అన్నట్టు ఇంక వాడి దగ్గర లేనివి చూసి ఇంకా కొనిస్తాము. అండ్ ఇక్కడ H&Mకి వచ్చాను. నేను మోస్ట్లీ వీళ్ళకి H&M అండ్ C&Aలో తీసుకుంటా అండి, నాకైతే క్వాలిటీ బాగున్నాయి అనిపిస్తాయి. బట్ ఇక్కడ ఏంటంటే కలర్స్ ఆప్షన్స్ ఎక్కువ ఉండవే, లైట్ షేడ్స్ ఒకలాంటి షేడ్సే దొరుకుతాయి, బీచ్, పింక్, వైట్ ఇలానే. బట్ డిఫరెంట్ కావాలంటే కొంచెం కష్టం. బట్ పిల్లలు వచ్చాక ఎలా అయినా ఆడపిల్లలు లేదా మగపిల్లలైనా పిల్లలు వచ్చాక మన షాపింగ్ కన్నా పిల్లల షాపింగ్ ఎక్కువ ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది. నాకైతే బేసిక్గా అలానే అనిపిస్తుంది, మనకి ఎప్పుడూ ఒకలాగే అనిపిస్తుంది కదా. సో ఇన్నాళ్ళు చేసుకొని మా హస్బెండ్ పెళ్ళి అయిన కొత్తలో ఒక మాట చెప్పేవాళ్ళు, నేను ఎప్పుడైనా ఆలోచిస్తూ ఉంటే పిల్లలు వచ్చేంత వరకు నీకు నచ్చినట్టు షాపింగ్ చేసుకో, పిల్లలు వచ్చాక నువ్వు వాళ్ళ కోసం ఎక్కువ టైం కేటాయిస్తావని అప్పుడు చెప్పారు పెళ్ళైన కొత్తలో. సో అది నాకు ఇప్పుడు గుర్తొస్తుంది అనమాట. బయటికి ఎక్కడికి వెళ్ళినా ముందు వాళ్ళ బట్టలే చూస్తాను, నాకు అదొక ఇష్టం అనమాట. అండ్ మాల్లో కొంచెం షాపింగ్ చేసుకుని ఇంకా బయటకు వచ్చాము. బయట ప్లాన్స్ ఇవన్నీ మంచిగా పెట్టారు. అండ్ ఇంక ఇక్కడ C&A కూడా వచ్చాను, ఏమన్నా కలెక్షన్ ఉన్నాయేమో చూద్దామని. నేను ట్రిప్కి అయితే ఆల్మోస్ట్ నేను కొంచెం ఇండియా నుంచి తెచ్చినవి అవి ఇవి ఉన్నాయి, బట్ మా హస్బెండ్కి పిల్లలకి చూద్దాము ఇంకేదైనా వెరైటీగా అన్నట్టు షాపింగ్కి వచ్చాము అనమాట. సో వెకేషన్ అంటే బట్టలు కదా,
సో ఇక్కడ ఇది ఒక షర్ట్ భలే డిఫరెంట్గా అనిపించింది. ట్రై చేద్దామా వద్దా అని లాస్ట్ వరకు అనిపించింది. ఓకేలే అని మళ్ళీ ఇంకా కామ్గా అక్కడ పెట్టేశాను. వావ్, డ్రెస్ సూపర్ ఉంది, ప్యాంట్ బాగుంది, టీ షర్ట్ నాన్నది కూడా బాగుందా? థ్యాంక్ యూ నాన్న. నీ పాప చూపించు, పాప ఇది పాప. అషి కాదు అది. అషికి ఈ మధ్య మాటలు బాగానే వస్తున్నాయి, అన్నీ బాగా మాట్లాడుతాయి. నాకు క్యాప్చర్ చేయడానికి అవ్వట్లేదు కానీ చాలా మాట్లాడుతుంది అనమాట. అండ్ ఇక్కడ తన సెక్షన్కి వచ్చామని అర్థమైంది C&Aలో. ఇంకా స్టాలర్లోంచి దింపేమని ఫుల్ ఏడ్చిందనమాట. సో దింపాక ఇంకా స్టార్ట్ చేసింది. అండ్ తనకి బేసిక్గా చాలా ఇష్టం, నేను ఎవ్రీడే బట్టలు తీస్తాను కదా కిండర్గార్టెన్కి వెళ్ళేటప్పుడు వేయడానికి. తను చూసుకుంటుంది అనమాట, ఏ ప్యాంట్ ఇది, షర్ట్ ఇది బాగుంది, ఇది బాలే, వద్దు, కావాలి అన్నీ చెప్తుంది అనమాట. సో ఇక్కడ తను కూడా చూస్ చేసుకుంటుంది బట్టలు. నేను ఎవరన్నా వీడియోస్ చూడడమే భలే క్యూట్ అనిపించాయి. బట్ స్టిల్ అది చూపించిన ప్రతిదీ నేను కొన్నానుకోండి, అదొక కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. వాళ్ళకి అన్నీ తెలుస్తూ ఉంటాయి కదా, అలా వదులుతాను అంతే. బట్ పిల్లల స్టఫ్ అయితే క్యూట్గా ఉంది. అండ్ ఇక్కడ C&Aలో వైట్ ఫ్రాక్ ఒకటి చాలా చాలా నచ్చింది. బట్ అషికి 2 వైట్ ఫ్రాక్స్ ఉన్నాయి. సరేలే బర్త్డేకి అలా చూద్దాం అన్నట్టు ఇంకా చూసి వచ్చేసా అనమాట. నాన్నకి అది అన్నది ఏముంది అక్కడ? నాన్న డ్రెస్ అది కాదు, అమ్మ డ్రెస్. అషి బాగుంది. చెప్పిన వైట్ ఫ్రాక్ ఇదే అనమాట. చాలా చాలా బాగుంది, నాకైతే క్యూట్ అనిపించింది. అషికి ఆల్రెడీ 2 వైట్ ఫ్రాక్స్ ఉన్నాయి. సరేలే బర్త్డే అప్పుడు చూద్దాము అన్నట్టు. అండ్ ఎక్స్పెన్సివ్ కూడా ఉంది. అంత ఎక్స్పెన్సివ్ వీళ్ళు ఏదన్నా వంపుకున్నా చాలా బాధగా అనిపిస్తుంది కదా. స్మైల్ ఇలా చూడు. అషి బాగుందా? కావాలా నీకు కూడానా? బాగుందా? దక్షిత్ స్మైల్. సో తన మాటల్లో మీరే విన్నారు కదా, బాగుందంట. అండ్ వాళ్ళ అన్నకు కూడా ఏదో ప్యాంట్ తీసుకొచ్చి ఇచ్చింది, అన్న ప్యాంట్ తీసుకొని. అండ్ అషిని అక్క అనుకుంటుంది అనమాట, ఇది అక్క అంటది, తన్నే అక్క అంటది. అండ్ వాళ్ళ డాడీ ట్రైల్కి వెళ్తే ఇంకా అది బయటకు వచ్చే వరకు ఊరుకోలేదు. అక్కడ ఏదో చూసిందంట ఆవిడ, అది కావాలని వాళ్ళ నాన్ని బయటికి రప్పించి రా అక్కడ తీసుకెళ్ళని చెప్పి అక్కడ ఏదో చూసిందంట, తీసుకొని వెళ్ళింది. ఫైనల్లీ అసలు ఎంత అల్లరి నేర్చుకుందో అషిని. ఇంకా ఫైనల్లీ స్ట్రాలర్లో వేసేసాము. అండ్ ఇక్కడ ఐస్ క్రీమ్ తినడానికి వచ్చాం అనమాట. సో 2 షాప్స్ ఉంటాయి సిటీ సెంటర్లో. ఆ 2 షాప్స్లోనే ఇంతే లైన్ చాలా పెద్దది ఉందన్నమాట. మాకు 15 minutes పట్టింది. అండ్ మా వెనకాల కూడా చాలా లైన్ ఉంది. సమ్మర్ అంటే ఇక్కడ క్రేజీ ఉంటారు ఐస్ క్రీమ్స్కి. అండ్ ఇక్కడ పిల్లలిద్దరికీ తీసుకున్నాము, పిల్లలకి ఒకటి తీసుకొని ఇంక మేమిద్దరం తీసుకున్నాం అనమాట. కూర్చొని మంచిగా ఎంజాయ్ చేసాము. ఇంక పిల్లలిద్దరూ అలా షేర్ చేసుకుంటూ తింటారు. అండ్ ఇక్కడ ఐస్ క్రీమ్స్ టేస్ట్ చేస్తే ఇండియాలో ఐస్ క్రీమ్స్ అస్సలు నచ్చవు, నిజంగా ట్రస్ట్ మీ అండి, అంత బాగుంటాయి నిజంగా కొన్ని బ్రాండ్స్ అయితే. ఏందో ఒకలాంటి సాఫ్ట్ టెక్స్చర్లో చాలా బాగా అనిపిస్తాయి. అండ్ ఆ రోజు క్లైమేట్ కూడా అరౌండ్ 25 degrees ఉండడం వల్ల జనాలు అందరూ బయటే ఉన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ సిటీ సెంటర్లో మంచి హ్యాపెనింగ్ ప్లేస్ లాగా అందరూ కనిపిస్తూ ఉంటారు. ఇంట్లోనే ఉండి ఇలా చూడడానికి ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. అండ్ మావాడు ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాడు. సో ఇంకా అది వెళ్ళాక వెళ్దామని ఆగామన్నమాట.
అండ్ ఇంక మా షాపింగ్ అయిపోయాక ఇండియన్ గ్రాసరీ స్టోర్కి వెళ్ళి కావాల్సినవన్నీ తెచ్చుకొని ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాము. అండ్ ఇక్కడ మ్యూజిక్ వస్తుంది అనమాట బ్యాక్గ్రౌండ్లో, అందుకనే డ్యాన్స్ వేస్తుంది. అండ్ ఇంటికి వెళ్ళాక ఇంకా నేను ఏం షూట్ చేయలేదండి, మంచిగా డిన్నర్ కంప్లీట్ చేసేసాము. అండ్ రైస్ పెట్టేసుకున్నాం అనమాట, మధ్యాహ్నం పప్పు అండ్ అది ఉంది, ఇంకొంచెం రైస్ తినేసాం. అండ్ పైన వేసాను కదా షెల్ఫ్, ఫైనల్లీ కొన్ని తీసుకొచ్చి అండ్ కొన్ని నా దగ్గర ఉన్నవి మొత్తం కలిసి ఇంకా అలా సార్ట్ చేశాను. అండ్ ఇంకా నెక్స్ట్ డే మా ఫ్రెండ్స్ ఫ్యామిలీని ఒకరిని ఇన్వైట్ చేసాం లంచ్ కోసం. ఇంకా ఆ ప్రిపరేషన్స్ ఆ బిజీలో ఉన్నాం అనమాట. సో చికెన్ అంతా మ్యారినేట్ చేయడం ఇదంతా, ఇంకా అందుకని నేను పెద్దగా వ్లాగ్ ఏం షూట్ చేయలేదు. సో పెట్టాక మీకు ఎలా ఆర్గనైజ్ చేశాను చూపిద్దాం అన్నట్టు చూపిస్తున్నాను. అండ్ సైడ్స్ ఎలిఫెంట్స్ కూడా యాడ్ చేసాము. సో నాకైతే బాగా అనిపించింది. అండ్ ఈ డెకార్ మీకు ఎలా అనిపించింది, హోమ్ టూర్ కూడా అడుగుతున్నారు కదా. సో ఇంట్లో ఇంకా చిన్న మోడిఫికేషన్స్ చేస్తూ ఉన్నాను. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పెట్టేస్తానండి. జస్ట్ ఒక చిన్నది యాడ్ చేయాలి, అదొకటి యాడ్ చేశాక పెడదామని ఆగాను. కంప్లీట్ హోమ్ టూర్లో ఉంటుంది కదా. ఇంకా మూవీ రిలీజ్ అయితే మూవీ చూస్తున్నాను అనమాట, కొంచెం డిఫరెంట్గా బాగా అనిపించింది. సో మీరు కూడా చూసారా, నాతో కమెంట్స్లో షేర్ చేయండి. అండ్ ఈ వ్లాగ్ కూడా ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకున్నా. నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయండి. అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye bye. Take care.